క్రీడలలో జాతీయ రాష్ట్ర స్థాయి పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రిజర్వేషన్లో విద్య ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, క్రీడాకారులు మంచి ప్రతిభను కనబరిచి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సతీష్ కుమార్ తెలిపారు. కాకినాడ వివేకానంద పార్క్ లో తైక్వాండో సమ్మ కోచింగ్ క్యాంప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ అర్జునరావు అధ్యక్షత వహించగా డిఎస్డీఓ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగాను, యునైటెడ్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ ఆదినారాయణ మూర్తి విశిష్ట అతిథిగాను, జిల్లా పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ నూకరాజు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్డీఓ సతీష్ కుమార్ మాట్లాడుతూ క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రభుత్వాలు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చి ప్రోత్సహిస్తుందన్నారు. ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడం ద్వారా ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు ఉపయోగపడడంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందన్నారు. పీఈటీ అసోసియేషన్ సెక్రటరీ నూకరాజు మాట్లాడుతూ తన కుమార్తె తైక్వాండోలో మంచిగా రాణించి మెడిసిన్ సీట్ సాధించిందన్నారు. తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ అర్జునరావు మాట్లాడుతూ తైక్వాండో సాధించిన మెడల్స్ కారణంగా నేడు ఎంతో మంది విద్యార్థులు మెడికల్ ఇంజనీరింగ్ లో ఫ్రీ సీట్లు సాధించారన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గ్రంథి బాబ్జీ మాట్లాడుతూ తమ స్కూల్ విద్యార్థిని తైక్వాండోలో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిందన్నారు. అనంతరం సమ్మర్ కోచింగ్ క్యాంపును అతిథులు ప్రారంభించారు. చివరగా కోచ్ సత్యనారాయణమూర్తి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ సెక్రటరీ దుర్గాప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్యామ్ కుమార్, డిప్యూటీ రీజనల్ సెక్రటరీ రంజిత్, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేషనల్లో 3 సార్లు గోల్డ్ మెడల్ తెచ్చుకున్నాం. నిన్న కాక మొన్న కూడా లాస్ట్ మంత్లో వెళ్ళాం, మళ్ళీ అక్కడ కూడా గోల్డ్ మెడల్ తెచ్చుకోవడం లాస్ట్ తెలిసి ఉంటుంది. నిహాల్ ఆ పాప అది అంచేత స్పోర్ట్స్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ ఉన్నా లేకపోయినా ముందు మీకు ఆరోగ్యరీత్యా అదృష్టవంతులు అవుతుంది. ఏ రకమైనటువంటి లోటుపాట్లు లేకుండా మీకు ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తప్పకుండా నేషనల్ ఆధ్వర్యంలో మీరందరూ కంటిన్యూగా ఈ ప్రోగ్రాం కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది లేట్ అవ్వడానికి కారణం క్షమించాలి. ఇక్కడ పార్క్లో డిఈ గారు కాంట్రాక్ట్ వాళ్ళు వచ్చారు, ట్రాక్ బాగోలేదండి. ఆ ట్రాక్ అంత తవ్వింది మళ్ళీ మట్టి వేయించాలని మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేయడం, ఎమ్మెల్యే గారు వెంటనే ఆ కాంట్రాక్ట్ని మనిషిని డిఈ గారిని కూడా పంపించారు. అది చూపెట్టడం వల్ల లేట్ అయింది తప్ప వేరే అప్పటి నుంచి ప్రతి యాక్టివిటీలోనూ జిల్లాని తను ఇదిలో ఇలాంటి సెక్షనల్ లాంటి స్టూడెంట్స్ని చాలామంది తయారు చేసి తైక్వాండోకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మంచి పునాది వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అర్జునరావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అలాగే మా డిఎస్డిఓ గారి గురించి కూడా ఒకసారి నేను నాకు తెలిసిన విషయం తెలియజేయాలి. ఆయన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని తయారు చేసి తీర్చిదిద్ది కాకినాడకి మరి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈరోజు డిఎస్డిఓగా ఉంటూ క్రీడలన్నీ నడిపిస్తున్నారు. మరి ఆయనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను 2000లో ఐడియల్ కాలేజీలో పీడీగా నేను చేస్తున్నప్పుడు ఐడియల్ కాలేజీ క్యాంపస్లో అశోక్ నగర్లో కుర్ర లావుగా బొద్దుగా ఉండి మంచి బలంగా ఉండిపోతుంది. వాడిని పట్టుకుని ఒరే స్టేడియంకి రారా, కబడ్డీ ఇక్కడ కబడ్డీ ఖోఖో కబడ్డీలో నిన్ను చేర్పిస్తాను, ప్రభాకర్ అని ఇంటర్నేషనల్ అన్నమాట. ఆ ప్రభాకర్ అనే వ్యక్తిని తీసుకొచ్చి స్టేడియంలో ఒక 4 రోజులు కోచింగ్ ఇచ్చి కబడ్డీ అకాడమీ సెలక్షన్స్ పెడితే అతను ఫెయిల్ అయ్యాడు. హైట్ లేదని ఇవ్వలేదు. అప్పుడు సార్ వీడికి ఇలాగ అయ్యింది, ఒక 6 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, మీరేమన్నా మీ దగ్గర తీసుకోండి అంటే వెంటనే చెకప్ చేశాడు ప్రభాకర్ని. భారతదేశంలో ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్, చదువు, ఆటలు విడదీరాని విధంగా సిలబస్లో వాటిని తయారు చేయలేకపోవడం వల్ల ఎంతోమంది ప్రతిభావంతులైన పిల్లలు ఉన్నప్పటికీ, పిల్లలు స్పోర్ట్స్లో ఎదగాలని ఆశించే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా తగినంత సంఖ్యలో స్పోర్ట్స్ వాళ్ళలోకి ముందుకు రాకపోవడం జరుగుతుంది. బట్ దేశ స్థాయిలో చర్చ జరుగుతున్నప్పుడు కూడా స్పోర్ట్స్కి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని నెమ్మదిగా ప్రాధాన్యత పెరుగుతుంది. ఈ టేక్వాండో వస్తువుల్లోకి మీ అందరికీ కూడా మీ శరీరాల్లోనూ మీకు ఏకాగ్రతలోనూ కూడా ఇది చాలా స్పష్టమైన మార్పు తీసుకొస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి కాలు చేతులు ఊహాన్ని వెళ్ళిపోవడం అనేది కాదు ఈ విద్య. దీన్ని మీరు నెమ్మదిగా కొనసాగిస్తే మీ జీవితంలో ఒక భాగం తీసుకుంటే మీరు చాలా చురుకైన, తెలివైన, బాధ్యతాయుతమైన పిల్లలుగా మారడానికి అవకాశం ఉన్న ఏకైక స్పోర్ట్స్ టేక్వాండో. ఈ సమ్మర్ క్యాంపులు ఇచ్చి ప్రోత్సహిస్తున్న స్పోర్ట్స్ సంస్థ వారికి, అలాగే ముఖ్యంగా వచ్చి ఆదరించి అభిమానంతో మాట్లాడుతున్న డిఎస్డిఓ గారికి. ఎందుకంటే డల్గా ఈశ్రో ముందే ఉండే జాతి కన్నా ఉత్సాహంగా ఉండే జాతి ఎప్పుడు కూడా ప్రపంచంలో ముందుకు ఎదుగుద్ది. అందులో ముఖ్యమైన పాత్ర స్పోర్ట్స్ది.
సో స్పోర్ట్స్ విలువను గుర్తించినప్పుడు తప్పనిసరిగా సమాజం చాలా చైతన్యవంతంగా ఉంటుంది. ఒలింపిక్ గేమ్ అన్నట్టు నేను ఒలింపిక్ అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈస్ట్ గోదావరికి. అలాగే ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కూడా మీకు సార్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇది మా తైకాండో అంటే మా సొంత గేమ్, మా సత్యనారాయణ గేమ్, నా గేమ్ కాదు. స్పోర్ట్స్ గేమ్ ఒలింపిక్ అసోసియేషన్లో ఇన్వాల్వ్ అయిన గేము. దీనివల్ల మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఫ్రీ సీట్లు, ఆ ఫ్రీ సీట్లు ఎవరో మన మాస్టర్ కూతురు వీళ్ళ అమ్మాయి కూడా ఇప్పుడు ఎంబీబీఎస్ 3rd year 4th year చదువుతుంది. స్పోర్ట్స్ కోటాలో మీరు కష్టపడితే, పిల్లలు కష్టపడితే మంచి స్థాయికి వస్తారు. మా కళ్ళ ముందు ఎన్నో వేల మందిని పంపించిన వాళ్ళు మనకి ఈస్ట్ ఉమ్మడి జిల్లా 3 జిల్లాలు ఉన్నాయి కదా, మరి వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. 480 మంది బ్లాక్ బెల్టర్స్ ఉన్నారు మన ఈస్ట్ గోదావరిలో. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి హయ్యెస్ట్ బ్లాక్ బెల్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే మన జిల్లాలో నుంచే ఉంటారు, హయ్యెస్ట్. అలాగే మన జిల్లాలో మన సత్యనారాయణ 5th Dan బ్లాక్ బెల్ట్. సత్యనారాయణ వెరీ రేర్ బ్లాక్ బెల్ట్స్ అనమాట, ఇండియాలోనే తక్కువ జనం. దగ్గర సత్యనారాయణ మూర్తిని అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. ఆయన ఒక క్రమశిక్షణతో పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి చాలా ఉన్నతమైన స్థాయికి ఆయన ఎదిగారు. నేను చాలా దగ్గర నుంచి చూశాను. ప్రత్యేకంగా ఆయన గురించి నేను చాలాసార్లు చూశాను. ఆయన ఒక తపనతోని, ఒక ఇంట్రెస్ట్తోని ఈ గేమ్ని డెవలప్ చేస్తున్నారు. అలాగే మన అర్జున్ రావు గారికి, మూర్తి గారికి కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ అడగగానే క్యాంపు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు 49 క్యాంపుల్లోని ఈ వివేకానంద పార్క్లోని సత్యనారాయణ గారికి అలాట్ చేయడం అనేది జరిగింది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఇక్కడ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పిల్లలను తయారు చేస్తూ టాలెంట్ సెర్చ్ చేసుకొని వీళ్ళని అకాడమీస్ కూడా పంపించడానికి. అదేవిధంగా ఈ మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు క్యాంపు జరుగుతుంది. ఈ క్యాంపులో నుంచే అనేక మంది పిల్లల్ని కూడా రేపు రాబోయే అకాడమీస్కి కూడా వీళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి దీని వలన, ఈ గేమ్ వలన అనే కాదు, అన్ని గేముల్లోనూ ఉపయోగం ఉంది. నేను క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు కూడా సత్యనారాయణ గారు చెప్పినట్లుగా మార్నింగ్, ఈవినింగ్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మీ భవిష్యత్తుకి నాంది పడుతూ అనేక విధాలుగా ఈ గేమ్ మీకు ఉపయోగపడుతుంది. ఇది తైక్వాండోలో క్రమశిక్షణ అనేది మీరు అందరూ చెప్తారన్నారు. క్రమశిక్షణ కోసం జనరల్గా ఇక్కడ ఉన్న పిల్లల ఏజ్లకి ఎందాడు పడినట్టుగా చినుకులు పడితే అయితే చినుకుల్లో తడవాలి, లేదంటే నేడికి వెళ్ళిపోవాలి. కానీ ఎవ్వరు కూడా కదలకుండా చాలా డిసిప్లిన్గా కూర్చున్నారు. మరి వీళ్ళందరూ జాయిన్ అయ్యి ఎంతకాలం తెలియదు. ఖచ్చితంగా వీళ్ళని అభినందించాలి పిల్లలందరూ కూడా. అలాగే మనం లాస్ట్ ఇయర్ కూడా ఇదే కార్యక్రమం ఇక్కడ రావడం జరిగింది. సమ్మర్ క్యాంప్కి సంబంధించి. సమ్మర్ క్యాంపే కాదు, దీన్ని కంటిన్యూ చేసిన వాళ్ళందరికీ కూడా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ చెప్పారు. లాస్ట్ మేమే చాలా మెడల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే నాకు అనిపించింది అంటే సరైన పబ్లిసిటీ సరిగా రావట్లేదేమో అనిపిస్తుంది. ఇన్ని మెడల్స్ వచ్చినాయని ఇక్కడ తెలుస్తుంది తప్ప మిగతా బయట ప్రపంచానికి ఎక్కడ తెలియట్లేదు. మిగిలిన స్పోర్ట్స్కి, తైక్వాండోకి ఈ డిఫరెన్స్ ఏంటంటే స్పోర్ట్స్లో మీకు వచ్చినా రాకపోయినా ఇక్కడ మీరు చేసినది వృధాగా పోదు. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇక్కడ చేసే యాక్టివిటీ ఖచ్చితంగా మనకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. కంటిన్యూస్గా ఈ 4 రోజులు ఉదయాన్నే వచ్చిన ఈ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో నెక్స్ట్ స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత కూడా అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకనే చెప్తున్నాను, ఇక్కడ ఈ పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి.